పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రుల యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుకొనుటకు ఈ స్వాతంత్ర్యమును వినియోగించగా. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కప్పి పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు. ఇలా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే దావీదు తన దుష్టత్వాన్ని కప్పి పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తాం. బత్షెబ విషయంలో ఎవరు చూడడం లేదనో, లేకపోతే తన సాతానుడు తన పక్షంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన కావచ్చు. ఆయన చేసినటువంటి కార్యము ఎవరికీ తెలియదు అనుకున్నాడు. ఆయనకి ఇవ్వనటువంటి స్వాతంత్ర్యము తాను చేసినటువంటి దుష్ట కార్యము కప్పి పెట్టుకోవడానికి చేయగా, ఇక్కడ చూసినటువంటి దేవుడు దావీదును విడిచిపెట్టకుండా శిక్షించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11-12 అధ్యాయాలు మీరు చదివితే దావీదు తాను చేసినటువంటి దుష్టత్వాన్ని కప్పి ఉంచడానికి తనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని ఉపయోగించగా, ఇక్కడ దేవుడు నాతాను పంపించి చెప్పాడు. ఆయన చేసిన కార్యమంతా వివరించి చెప్పిన తర్వాత ఆ మనుషుడు నీవే అని చెప్పేటప్పటికి దావీదు అప్పుడు ఆ బానిసత్వం లేక ఆ దాస్యమను కాడి నుండి దావీదు విడిపించబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం.